మనకు ఎవరైనా పరిచయమైతే వాళ్ళ పేరు, ఊరుతో పాటు వాళ్ళ హాబీస్ కూడా అడుగుతాం. అలాగే మన దేశంలో అయితే ఏ హీరో ఫ్యాన్‌వి? ఏ హీరోయిన్ అంటే ఇష్టం? అని అడుగుతాం. మన దేశంలో క్రికెట్‌పై అభిమానం ఎంత ఉందో సినిమాలపై కూడా అంతే ఉంది. అసలు ఈ సినిమాలో ఏముంది? ఇండియాలో సినిమాలు చాలా రకాలు ఉంటాయి. అందులో మెయిన్ పక్క కమర్షియల్ సినిమా. కమర్షియల్ సినిమా అంటే అన్నీ ఉంటాయి. ఒక సాంగ్, ఒక ఫైట్, కొంచెం డ్రామా, అది కూడా లాజిక్ లేకుండా. కొన్నిట్లో లాజిక్ ఉంటుంది. హీరోయిజం, హీరో ఈజ్ ద సేవియర్ అండ్ ఎక్సెట్రా. ఇది ఒక రకం. మిగతా సినిమాలన్నీ వేరే రకం. ఇప్పుడు అభిమానులు మాత్రం కొంచెం కంటెంట్ ఉన్న సినిమాలనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అసలు ఎందుకు సినిమాలపై అంత మోజు? ఎందుకంటే ఒక ఎమోషన్ని హయ్యెస్ట్ ఫామ్‌లో చూపించే మీడియం సినిమానే కాబట్టి. సినిమా అనేది ఒక కళ కాదు. కళలన్నిటినీ ఒకచోట కలిపేది సినిమా. కళల సమూహమే సినిమా. హీరోలకి, హీరోయిన్లకి అంత పెద్ద ఫ్యాన్ బేస్ ఎందుకు ఉంటుంది? ఎందుకంటే మనం చేయాలనుకొని చేయలేని పనులు, అనాలనుకొని అనలేని మాటలు, మన లోపల ఉండి బయటకు చూపించలేని ఎమోషన్స్‌ని తెరపై హీరోలు, హీరోయిన్లు చూపిస్తారు కాబట్టి. అందుకే మనకు సినిమాలంటే అంత మోజు. ఇప్పుడు రియలిస్టిక్ సినిమాలు వస్తున్నాయి. మన చుట్టూ జరుగుతున్న విషయాలను డీల్ చేసే సినిమాలు. ఎంతైనా వీటికి ఆదరణ చాలా తక్కువ. నాలాంటి సినిమా ప్రేక్షకులు మాత్రమే వీటిని వెతికి వెతికి మరీ చూస్తారు. ఒక సాధారణమైన ప్రేక్షకుడు ఆట విడుపు కోసం చూస్తాడు. ఇక ఫ్యాన్స్ విషయానికి వస్తే వాళ్ళ హీరో ప్రపంచాన్ని కాపాడే వ్యక్తుల్లా ఉంటేనే నచ్చుతారు. అందుకే చాలా మంచి కంటెంట్‌తో వచ్చినా కొన్ని సినిమాలు ఆదరించబడలేదు. ఫ్యాన్స్ అంటే మూర్ఖులని, అది ఫొనెటిక్స్ వర్డ్ నుంచి వచ్చిందని ఆర్జీవి ఒక ఇంటర్వ్యూలో అంటే విన్నాను. దిస్ ఈజ్ టాలీవుడ్. దిస్ ఈజ్ వి. దిస్ ఈజ్ ఫర్ అజ్. డెకేడ్ టు డెకేడ్ టాలీవుడ్ తన స్థానాన్ని పెంచుకుంటూ ఎన్నో వేల కోట్ల రెవెన్యూని జనరేట్ చేస్తూ, ఎన్నో వేల కుటుంబాలకి ఉద్యోగాలిస్తూ, ఎన్నెన్నో లక్షల మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటూ ఇప్పటివరకు చాలా ఎదిగింది. అలా 1931 మొట్టమొదటి సినిమా 'కాళిదాస్' హెచ్ఎం రెడ్డి గారు డైరెక్ట్ చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 14,000 సినిమాలు రిలీజ్ అవుతూ మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉన్నాయి. ఏదేమైనా మనం బ్రతుకుతున్నది ఒక మాయా ప్రపంచంలో. ఆ మాయా ప్రపంచంలో ఇంకో మాయ సినిమా.